నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, ఈరోజు నా మానవ సృష్టిని గురించి విశ్లేషణ చేద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8 నుంచి 12 వరకు. దేవా, నీ సొంత చేతులతో నా అవయవాలను తల్లి గర్భంలో నిర్మించావు. నాకు ప్రాణమిచ్చి నీవే నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటున్నావు. మానవుణ్ణి బంకమట్టితో చేశావు, మళ్ళీ మట్టిపాలు చేస్తున్నావు. మానవుణ్ణి భూమి మధ్యలోనున్న లావా అనేక ద్రవ పదార్థాన్ని ఉపయోగించి వాడికి రూపాన్ని ఇచ్చావు, ఆకారాన్ని ఇచ్చావు నీ పోలికగా. దేహంలో మాంసం, నరాలు, ఎముకలను ఉంచావు. వాటన్నిటి మీద చర్మాన్ని కప్పావు రక్షణ గూడలాగా. ఇవన్నీ పూర్తయ్యాక జీవాన్ని ప్రసాదించావు ముక్కు రంధ్రాల నుండి. తిరిగి మళ్ళీ నీవు శ్వాస నిశ్వాసములు వెనుకకు తీసుకుంటున్నావు. మళ్ళీ మనిషి నశించిపోతా ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మానవునికి ఊపిరినిచ్చాడు. 103:14లో మట్టితో తయారు చేయబడ్డాడు మానవుడు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో మట్టితో తయారు చేయబడిన ఈ మానవుడు దేవుడు తన శ్వాస నిశ్వాసములు తీసుకుంటే, తన సన్నిధికి, తన యొక్క ఆధీనంలోనికి వెళితే ఆ యొక్క ప్రాణము మట్టయిపోతున్నాడు. యోబు 34:14లో శ్వాస నిశ్వాసములు తీసుకుంటాడు.